అకౌంట్లో పడాల్సిన డబ్బులు వేములవాడ రాజన్న దేవస్థానం ఖాతాలో పడడంతో రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఏదులు సత్తమ్మ అనే మహిళా రైతు ఈ నెల 6వ తేదీన సిసిఐకి పత్తిని విక్రయించింది. ఆధార్ లింక్ ఉన్న బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ అయినట్లు సందేశం వచ్చింది. డబ్బులు తీసుకునేందుకు బ్యాంకుకు వెళ్తే అకౌంట్లో నగదు పడలేదని బ్యాంక్ అధికారులు తెలిపారు. దీంతో సిసిఐ అధికారులను సంప్రదించగా నగదు రాజన్న ఆలయ ఖజానాలో జమ అయినట్టు గుర్తించారు. రైతుల ఆధార్ కార్డు ఆలయ ఖాతాకు లింక్ అవడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నా పేరు వెంకటేష్, మా అమ్మ పేరు ఏళ్ళ సత్తమ్మ. మేము 6వ తారీఖు నాడు నాంపల్లి సీసీలో పత్తి అమ్మాము. 27 క్వింటాల చిల్లర అమ్మాము. అమ్మిన తర్వాత మాకు 11వ తారీఖు నాడు మెసేజ్ వచ్చింది, మీ అకౌంట్లో డబ్బులు అనేటువంటి మెసేజ్ వచ్చింది. మెసేజ్ వచ్చిన తర్వాత మా అమ్మని తీసుకెళ్ళి ఎస్బీఐ బ్యాంక్కి తీసుకెళ్ళాను. తీసుకెళ్ళిన తర్వాత మీ అకౌంట్లో డబ్బులు లేవండి అని చెప్పారు. చెప్పిన తర్వాత నేను ఈ అకౌంట్లో వెళ్ళబట్టే నాకు మెసేజ్ చూపెట్టగా ఇది దేవస్థానం అకౌంట్లో పడ్డాయి అన్నాక నేను డైరెక్ట్ మన సీసీఐకి మళ్ళీ రిటర్న్ సీసీఐకి వెళ్ళి అడిగిన తర్వాత మన వీళ్ళు మార్కెట్ సెక్రటరీ దగ్గరికి వెళ్ళమన్నారు. వెళ్ళిన తర్వాత సెక్రటరీ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక లెటర్ పెట్టారు బ్యాంక్ మేనేజర్ గారికి. బ్యాంక్ మేనేజర్ లెటర్ పెడితే మేనేజర్ గారు నేను వచ్చేసి ఇద్దరం ఈవో మేడం దగ్గరికి వెళ్ళాము. అకౌంట్ సెక్షన్ దగ్గరికి ఈవో మేడం కలిసిన తర్వాత ఈవో మేడం అన్న సమాధానం ఏంటిదంటే ఇది మీ మిస్టేక్ టైం పడుతుంది అని చెప్పింది ఈవో మేడం. మాకు అమౌంట్ ఆడియాల్సి